రేవంత్ రెడ్డి గారి ఒక బృందం విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి మరి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నెతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,000 కోట్లు 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్ని కూడా దాదాపు అన్ని కూడా 400 కోట్లు బూటకం, ఫేక్ అని ఆ రోజు నిరూపించాం. 14,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ హయాంలో ఎంఓఈలు అయినాయి, మళ్ళీ అవే తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని చెప్పి ప్రజలని తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. అంటే సరాసరి మొత్తం పోతే వారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత అంటే కేవలం 862 కోట్ల రూపాయలే. వీటన్నిటిని కూడా ఆధారాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిరూపించి ప్రజలకి నిజాన్ని తెలియజేసింది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి 31 సార్లు పోయింది అనుకుంటే, లెక్కేస్తే 31, 32 అయింది. అమెరికా పర్యటన పోయినారు, అంతకుముందు దావోస్ పోయినారు, నిన్న మన సింగపూర్ నుంచి మళ్ళీ దావోస్ పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా దారి ఖర్చులు వేస్ట్. వీరి పర్యటనల ద్వారా రూపాయి లాభం లేదు రాష్ట్రానికి. కేవలం ఆయన భోగాలు అనుభవించడానికి, తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి, చూపెట్టుకోవడానికి ప్రజలు ఇప్పుడు కూడా విశ్వసిస్తలేరు కదా, తాను ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి వారు పదే ఈ పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, బజారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. వారు నేల విడిచి సాము చేస్తున్నారు. వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తే నాకు ప్రశ్న. అన్ని రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు? వారి ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తానని ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు. కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్నాయి, రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో. గత సంవత్సరంలో మరి నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయాంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది ఈ ప్రభుత్వం. నీటికి కటకటలు స్టార్ట్ అయినాయి, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నది.